పల్లిలో శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారంటే వారి తీసుకున్న చొరవ, అమ్మ ముఠాలమ్మ తల్లి దీవెనలతో ఈ పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాలో కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి, రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ముఠాలమ్మ తల్లి దీవెనల నుంచి రాష్ట్రం ఎప్పుడు ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ తో, శాంతి భద్రతతో మంచి ప్రభుత్వం చేసే పనులకి ఆ తల్లి దీవెనలు ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలి. అనకాపల్లిలో ఉన్నటువంటి నూకాలమ్మ తల్లి వారి జాతర మహోత్సవ కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాన్ని అమ్మవారి చాలా కాలం నుంచి కూడా ఉన్నటువంటి దేవాలయం దగ్గర 15 కోట్ల రూపాయలతో చాలా అద్భుతంగా వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం, తర్వాత దశల వారీగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్నారు. మొన్ననే రాజగోపురం నరస ప్రతిష్ఠ కూడా జరిగింది. అలాగే అమ్మవారి ఆలయం చాలా నూతన శోభతో ఈ కార్యక్రమాన్ని కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, ఇలా రూల్ సత్యాన్ గారు, అలా నాయకులందరూ కూడా దీంట్లో భాగస్వాములై చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి అమ్మవారి ఉత్సవాలు చేస్తాం. ఆ మాటకి కట్టుబడే ఈ రోజు ప్రభుత్వ పరంగా అన్ని లాంఛనాలతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.